ఇది ఈనాటి అంశం. తెలుగుదేశంలో వర్గపోరు జరుగుతుందా? తెలుగుదేశంలో కోటరీలు ఉన్నాయా? తెలుగుదేశం పార్టీలో ముసలం పుడుతుందా? తెలుగుదేశం పార్టీలో నివురుగప్పిన నిప్పుల రగులుకుంటుందా? ఆల్రెడీ కూటమి భాగస్వామ్యాల మధ్య పొరపచ్చలు ఉన్నాయి, బయటపడుతున్నాయి ఒక్కొక్కటి. అది నిన్నటి నాదెండ్ల మనోహర్ గారి వాక్యాలతోటి ఇంకాస్త రగిలిపోతూ ఉన్నారు. పరువు పోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. హుటాహుటిన జనసేన పార్టీలు ప్రధాన కీరోల్ నాయకులు సమావేశం అయ్యారని కూడా ఒక వార్త ఒక మీడియా సంస్థ ప్రకటించింది, విశ్లేషణ చేసి. ఒకవైపు ఆ విధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యం మధ్యలో జరుగుతున్నటువంటి ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్టు, పొరపచ్చలు ఒకవైపు ఒక షేడు నడుస్తూనే ఉంది. ఇవి దిద్దుకోకపోతే ఎన్డీఏ కూటమికి ఇప్పుడున్నటువంటి రన్నింగ్ పీరియడ్ కాస్త తొణికిసలాడుతుందేమో, కానీ రాబోయే ఎన్నికల ఫలితాల రిఫ్లెక్షన్ కనపడుతుంది. ఒక రాజకీయ విశ్లేషకుడిగా, పొలిటికల్ అనలిస్ట్గా చెప్పే బాధ్యత, చెప్పే హక్కుంది కాబట్టి ఈ టాపిక్ చెప్తా ఉన్నాను. పొలిటికల్ అనలిస్ట్గా జరగబోయే ప్రమాదాలు, జరిగబోయేటువంటి ప్రాబబిలిటీని అంచనా వేసుకొని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. ఎన్డీఏ కూటమిలో ఒకవైపు ఎన్డీఏ భాగస్వామ్యుల జరుపుతున్న లోకలుకలు, ఇంకొకటి కేవలం తెలుగుదేశం పార్టీలోనే వర్గపోరు జరుగుతుందా? ఒకవైపు నారా వర్సెస్ నందమూరి, ఇంకోవైపు నారా వారి ఇంట్లోనే రెండు కూటములు నడుస్తున్నాయని నేను అనట్లేను. ఇది నా విశ్లేషణ కాదు, సాక్ష్యాధారాలతో సహా ఒక సామాన్య కార్యకర్త మనోవేదన ఎలా ఉంటాయో ఆ వేదనలోంచి, అట్లాంటి వార్త నుంచి నేను చూసి మాట చెప్తా ఉన్నాను. ఒకవైపు మేమంతా ఏకదక్కంగా ఉన్నాం, కట్టుబడిగా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరోవైపు సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు. ఒకవైపు కూటమి తరపున నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడినటువంటి విషయం చూసుకుంటే, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ సెల్ఫ్ రెస్పెక్టింగ్ కాంపిటేటివ్, అంటే సమాన హోదా, ఈ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో కాస్త తేడా కొడుతుందని. హోంశాఖ వ్యవహారాలలో జనసేన పవన్ కళ్యాణ్ గారు మితిమీరినట్టు జోక్యం ఉంది, ఆయన వల్ల జరుగుతున్నట్టు ఈ నిన్నటి రావణి కేసు అప్రతిష్ట నుంచి బయటపడడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారని వాళ్ళ అంతర్గత రిపోర్ట్స్. ప్రతి పార్టీకి మేధో టీం ఉంటుంది, ఇంటలెక్చువల్స్ ఉంటారు, సలహా మండలి ఉంటుంది. దానివల్ల రిఫ్లెక్ట్ వచ్చింది. మనం పవన్ కళ్యాణ్ గారి ప్రయారిటీ విషయంలోనూ ఇంకే విషయంలోనూ చేయబోయి మనం ఈ రావణ్ విషయంలో చాలా అప్రతిష్ట పాలయ్యాము, దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఒక సామాన్య కార్యకర్తని, సామాన్య మనిషిని మనం హీరోని చేసి, ఆయన ఎలివేట్ చేసి ఆయన మీద ఏదో సాధిద్దామనుకుంటున్నాం. ఒకవేళ నిజంగా ఆయన ఎన్ఐఏ ద్వారానో ఇంకే కేసుల ద్వారా అయినా నిజంగా ఆయన ఉద్యమాలకు, నక్సలైట్కు, తీవ్రవాదానికి, ఈ దేశానికి, ఈ సమాజానికి హానికరమైన వ్యక్తి అయితే ఆయన మీద కేసు పెట్టడం వల్ల జరిగేటువంటి ఓటు మార్పు కానీ కొత్తగా వచ్చేది ఏం లేదు, కానీ బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది కదా. సాధించింది శూన్యము. దానివల్ల ఒక 50 సీట్లు గెలవగలుగుతాము, దానివల్ల ఒక 10 సీట్లు ఓడిపించగలుగుతాము అనే అంచనా ఏమైనా ఉందా అంటే దాని ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. సో అట్లా జనసేన పార్టీను తెలుగుదేశం పార్టీ మధ్యలో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల విషయంలో అప్పుడే ఎల్లుకలుకలు ప్రారంభమయ్యాయి. చూస్తున్నాగానే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కార్పొరేషన్లు, కమిటీలు, చైర్మన్లు మార్పులు మళ్ళీ పీరియడ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ సమాన హోదా, పర్సంటేజ్లు మాకు మళ్ళీ గతం తాలూకు అసెంబ్లీ ఎన్నికల తాలూకు ఉన్న ఈక్వేషన్ కాదు అంటూ లోకేష్ బాబు గారు ఇంకేదో కొత్త ఈక్వేషన్ చెప్పాడు. అది 18-15-5. ఈ ఈక్వేషన్ తోటి లోకేష్ గారి వాక్యాలు, లోకేష్ గారి 2 రకాల వాక్యాలు. ఒకటి ఈ కూటమి పట్ల చేసిన వాక్యాలు, రెండోది తాను వర్గపోరు గురించి ఒక కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇచ్చినటువంటి విధానం. అందుకనే లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఆ వర్గపోరు గురించి మనం కలిసి కట్టి ఉండాలి, మనం వర్గపోరు పెట్టుకోవద్దు అని ఒక ఉదాహరణ చెప్పాడు లోకేష్ బాబు గారు ఒక మీటింగ్లో కార్యకర్తలు ఉద్దేశించి. దానికి ఒక సామాన్య కార్యకర్త ఆవేదనతో ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఆధారంగానే నేను వర్గపోరు ఉంది తెలుగుదేశం పార్టీలో అనేది అనిపించింది. నిజంగా ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఒక వర్గపోరు ఉంటుంది. అది ఒక కంపెనీకి వెళ్ళినా, ఒక ఆఫీస్కి వెళ్ళినా లాస్ట్కు భిక్షగాళ్ళ సంఘం కానీ భిక్షగాళ్ళుగా ఉంటుంది. లాస్ట్ కంటే వాళ్ళని తక్కువ చేయట్లేదు నా ఉద్దేశంలో. వాళ్ళకు కూడా వర్గపోలు అంటే మేము సీనియర్లో, జూనియర్లో, ముందు వచ్చాం, మా ఊరు, మీ ఊరోళ్ళు, ఇట్లా ఏదో రకంగా మా గుడి, మా దేవుడు, ఇట్లాంటి ఏదో రకంగా రకరకాలైనటువంటి వాళ్ళ మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. ఒక కంపెనీకి వెళ్ళినా కూడా ఉంటుంది. మనిషికి ఇంకా ముఖ్యంగా మన మీడియా రంగంలో అయితే, మా మీడియా రంగంలో అయితే ఖచ్చితంగా వర్గపోరు ఉంటుంది. ఒక ఆయన, ఒక సారు, ఒక టీము
ఆయన ఆ సారు శిష్యుడు కాబట్టి ఆయన, వీళ్ళు ఇంకొక సారు శిష్యులు. ఈ హెచ్ఓడి పోయినప్పుడు ఈయన స్టాఫ్ కూడా మారుతూ ఉంటారు. ఒకవేళ ఆయన మారకుండా ఉంటే ఆయన అలాగుంటే ఆయనను వేధిస్తూ ఉంటారు. ఇది రకరకాల వర్గపోర్లు ఉంటాయి. కానీ కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఇట్లాంటి వర్గపోరు వల్ల పార్టీలో చాలా సందర్భాల్లో చాలా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అది ఈ వర్గపోరు కాస్త నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వర్గపోరు ప్రతి రాష్ట్రంలో, ప్రతి పార్టీలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి మండల స్థాయిలోనూ, ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఉంటాయి. పెద్దగా అక్కర్లేదు. కానీ తీవ్రంగా ఓటమికి కారణాలకి అయినప్పుడు మాత్రం బాధపడాల్సి ఉంటుంది. మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి నాయకుడు అసంతృప్తి చెందినప్పుడు అతని వలన ఆ వర్గం వలన, ఆ వర్గీయుల వలన ఏదైనా నష్టం జరిగితే పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు అవుతాయి. గట్లాంటి వాటికి మనం నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సహజమే, ఏ పార్టీలైనా ఉంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో కూడా ఉంటుంది. సిపిఎం, సిపిఐ, లాస్ట్కి నన్ను అడిగితే కేఏ పాల్ పార్టీలో కూడా ఉండవచ్చు. సో ఈ వర్గపోరు ఇదంతా ఉంటే లోకేష్ బాబు గారు మా వ్యాఖ్యల వల్ల, ఒక వీడియో వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, అదేంటి లోకేష్ బాబుకు చంద్రబాబు వర్గం కూడా ఉందా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి వర్గము, లోకేష్ గారి బాబు వర్గము, వీటి మధ్య సీనియర్స్, జూనియర్స్ ఈ వర్గం కూడా ఉంది. వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉందంట. ఈగో సాటిస్ఫాక్షన్ కావట్లేదు. పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నా కూడా వాళ్ళ పనులు అవ్వట్లేదు. వాళ్ళకన్నా ఇక్కడ లోకేష్ బాబు గారిని, వాళ్ళ టీముని ప్రసన్నం చేసుకునే వారికి పనులు అవుతున్నాయి. పోస్టులు కూడా అలాగే వస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు, సీనియర్ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, ఆయన రెండవ పెళ్లి చేసుకున్నప్పుడు లక్ష్మీపార్వతి గారు ఉన్నప్పుడు అక్కడక్కడే జరిగింది. లక్ష్మీపార్వతి దగ్గరికి పోవడం, ఆడ ప్రసన్నం చేసుకోవడం, పనులు చేసుకోవడం. ఇక్కడ దాకా నిన్నటి దాకా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరిగిన కొన్ని కోటర్లు ఏకంగా లక్ష్మీపార్వతి వర్గానికి వెళ్ళింది. అలాగానే ఏ విధమైనటువంటి ఈగో సాటిస్ఫాక్షన్ జరిగాయో మనందరికి తెలిసిందే. అక్కడ పుట్టినటువంటి ముసలం ఎక్కడ దాకా పోయింది? అసలు పార్టీ ఎన్టీ రామారావుకి కాకుండా పోయింది. ఆయన ఏకంగా కీర్తిశేషులయ్యేటువంటి ఆత్మకోశను అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలా ఇక్కడ కూడా మళ్ళీ అదే వర్గపోరు. ఇక్కడ వాస్తవం ఏం మాట్లాడారో, ఏం జరిగిందో దాని వివరంగా వెళ్తూ మిగతాదంతా మాట్లాడుకుందాం. ఇక్కడ వర్గాలు ఉండవు. ఒకే పార్టీ, అది తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరో వర్గాలు చేయాలనుకుంటే నలుగురు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఆ వర్గాల వల్లే పార్టీ నష్టపోతుంది. ఆ వర్గాల వల్లే పంచుకోవటాలని కడప జిల్లాలో మనం ఇబ్బంది పెట్టాం. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా తెలిపిస్తున్నా, వర్గాలకి దూరం ఉండండి, పార్టీ నమ్ముకోండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ లోకేష్ అని సభాముఖంగా. లోకేష్ బాబు గారు ఏమంటున్నాడంటే, వర్గపోరుకు పెట్టుకోకండి. అలా వర్గపోరు వల్ల మీరు కొట్లాడుకోవాలంటే నో కాంప్రమైజ్, తలుపులు తీసే ఉన్న వెళ్ళిపోవచ్చు. వర్గాలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి. ఆ వర్గాల వల్ల, పోరు వల్ల మనం నష్టపోతున్నాం. ఉదాహరణకు కడప జిల్లా అనంతపురం, కడప గురించి చెప్పాడు కదా, అక్కడ మన వర్గపోరు వల్ల ఇబ్బంది పడ్డామని చెప్తున్నాడు. ఇది జరిగింది. ఓకే అండి లోకేష్ గారు, ఆ వర్గాల వల్లే పార్టీ నష్టపోతుందని మేము గెలిచిన కాడ నుంచి చెప్తానే ఉన్నాం. పార్టీలో వివిధ వర్గాలు ఉన్నాయి. మరి ప్రతి ఊళ్ళో కూడా 4-5 వర్గాలు పడి కీలక చేస్తున్నారు. ఒకడు ప్రోగ్రాం చేసి ఇంకొకటి రాడు. ఆడొస్తే వాడికి ఇప్పుడు మనకి ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు మరి ఒక వర్గం వాడి దగ్గరికి వెళ్తే వాడి వర్గం అనుకుంటారో, ఈ దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారో అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారండి. మరి అన్ని సమస్యలు మీకు తెలవా? అంటే వర్గపోరు అంటే 3-4 వర్గాలు ఉన్నాయి. ఓట్లేసింది అందరూ గుర్తుకేశారు. కానీ ఊరిలో మీటింగ్ జరుగుతున్నాం, సమీక్షలు జరుగుతున్నాం, బ్యానర్లు కట్టాల్సి వస్తున్నాం. పోవాలంటే ఈ వర్గం మనిషి చేస్తుంటే ఇంకొక మనిషి వర్గం పోతాడా? పోవట్లేడు కదా. గది అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే వర్గం కావచ్చు, ఎంపీ వర్గం అనే 2 వర్గాలు ఉంటాయి. ఇదొకటి. సరే, ఇవి పెద్ద సమస్య కాదు. అంటే అన్ని ఊర్లలో ఉంటాయి. కానీ నేను అడిగిన ప్రశ్న ప్రధానంగా చర్చించాల్సిన అంశం. వర్గాలు ఉంటాయి, సానుభూతి పరుల వర్గాలు ఉంటాయి, కుల వర్గాలు ఉన్నాయి. కుల వర్గాలు కులం మీదే వాళ్ళు ఆధారపడి పార్టీకి సంబంధం లేకుండా కులానికి సంబంధించిన వర్గాలు ఉన్నాయి. ఇన్ని వర్గాలు పెట్టుకొని పార్టీ నష్టపోతుందని మేము ఎప్పుడుతో చెప్తున్నాం, ఎంత చెప్తున్నారు. మరి అలా మెయిన్ మన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి వర్గం ఉంది కదా, సీనియర్లు, మరి లోకేష్ వర్గం ఉంది. అక్కడే 2 వర్గాలు కనపడుతున్నాయి.
మంచిగా చేసిన వాళ్ళందరికీ మంచి మంచి పదవులు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నాను, కొంచెం వెనకబడి ఉన్నారని చెప్పేసి మన పార్టీలో ఆల్రెడీ అది జరుగుతూనే ఉన్నాయి. అది అందరూ జగమెరిగిన సత్యం. మరి ఒక్కొక్క ఊర్లో ఇంతమంది ఇన్ని గ్రూపులు కట్టుకొని పరిపాలన చేస్తా ఉంటే మరి దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిదండి? 4 వర్గాలు ఉన్నాయి అంటే వర్గాలుగా చేసే వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళాలని చెప్తున్నారు. ముందు ఎమ్మెల్యేలు ఎంపీలే బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి వర్గాల్ని కూర్చోబెట్టి ఈ 2 సంవత్సరాల్లో మనం గెలిచిన తర్వాత ఇన్ని వర్గాలు పెడితే మనం ఇబ్బంది పడతాం అని చెప్పేసి మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళే పెంచి పోషిస్తా ఈ వర్గం వాళ్ళు ఒక ప్రోగ్రాం చేస్తారు, ఆ వర్గం వాళ్ళు ఒక ప్రోగ్రాం చేస్తారు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కొట్టుకోవాలా. ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే ఊళ్ళో 2 వర్గాలుగా ఉండే లోపల ఈ లోపల వైఎస్ఆర్ సంబంధించిన కోవత్ వర్గం ముందంజలో ఉంటా ఉంది. మరి ఎన్ని గమనించాలి. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారంటే గాడిద పనులు అవుతున్నారా? ఇవాళ స్థానిక సంస్థలో ఎన్నికల రంగంలోనే గ్రూపులు ఉన్నాయి, నష్టపోతాం, మీరు పార్టీ నుంచి వెళ్ళిపోండి అంటే నష్టపోయేది మన పార్టీనండి, వాళ్ళకేం కాదు. ఈ గ్రూపుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పార్టీ మీద, పార్టీ పెద్దల మీద ఉంది. వాళ్ళే గ్రూపులుగా విడిపోయి 2 వర్గాలుగా పరిపాలన చేస్తున్నప్పుడు సామాన్య ప్రజలు ఇంకా ఏం చెప్తారండి? ఒక సామాన్య కార్యకర్తగా గ్రౌండ్ లెవెల్లో జరిగే అన్యాయాలు, ఈ విధంగా చేస్తున్నటువంటి దోపిడీలపై ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం వాళ్ళు దూరం పెడతారు. మరి వాళ్ళు ఎప్పటి భజన చేసేవాళ్ళు అనుయాయులు మాత్రం బాగా లాభం పొందుతున్నారు, ప్రతిరోజు వాళ్ళే ఉంటారు. ఇది గత ఒక 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఆవేదన వ్యక్తం చేస్తానే ఉన్నాము. ఎవరు ఎత్తించుకోవట్లేదు. ముందు మన పార్టీలో ఉన్న గ్రూపుల్ని మీరు ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలుసుకుని తర్వాత మనం మాట్లాడాలండి. లోకేష్ గారు మాటలు చెప్పడం తేలికే, ఆవేశంలో ఏదో విధంగా ఆ విధంగా అంటాం, ఆచరణలో శూన్యంగా ఉంది మన పార్టీ పరిస్థితి. వర్గాలని మీరు చెప్తా ఉంటారు, అది ఒక కడప జిల్లాలోనే కాదు ప్రతి ఒక్క ఊర్లో కూడా 2 గ్రూపులు ఉన్నాయి. మరి వాటన్నింటినీ సామరస్యంగా కూర్చోబెట్టి మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. దీంట్లో ఒకటో రెండు ఆయన అన్పార్లమెంటు వాడు ఏదో వాడినట్టుంది. లైవ్ కల్లా మ్యూట్ చేయలేకపోయాము. అది ఒక విషయం. రెండవది, ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మంత్రి ఎమ్మెల్యే వర్గం ఉంది, ఎంపీ వర్గం ఉంది, కుల వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలే కాకుండా వైఎస్ఆర్ పార్టీ కోవర్ట్ వర్గం కూడా పార్టీలో ఉంటారంటే వీళ్ళు పార్టీలలో ఉంటేనే వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తారు. అక్కడ కూడా అంతే, వైఎస్ఆర్ పార్టీలో ఉంటారు కానీ తెలుగుదేశం పనిచేస్తారు. ఇక అవన్నీ మనం లోతులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏమని, లోకేష్ బాబు గారు మేము 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాము, సహజంగా ప్రతి పార్టీలో ఏదో ఒక వర్గం ఉంటుంది, కానీ ఇక్కడ సీనియర్లు జూనియర్ల వర్గమే ఇక్కడ ఇబ్బంది పడుతుంది. తప్పేం లేదు. ఇక్కడ ఏంటి అంటే అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్స్ కురువృద్ధులు ఉంటారు. ఐడియాలజికల్గా మనం చూస్తే అర్థమవుతుంటుంది. వాళ్ళు సామాజిక వర్గం తరపున చూసినా కూడా ఉన్నత హోదాగా ఉన్నట్టుగానే ఉన్నత బిహేవియర్గా ఉన్నట్టుగా ఉంటారు. ఆర్థిక వనరుగా చూసినా, రాజకీయ అనుభవాలు చూసినా కూడా వాళ్ళ మాట స్టైలు, వాళ్ళ ఒక మర్యాద, అంటే వాళ్ళు వెళ్ళిన అంటే సామాన్య కార్యకర్తల్లో ఉండటానికి ఇష్టపడటానికి వాళ్ళకు ఒక మంది మార్బలం, ఒక ప్రిస్టేజ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సీనియర్లు అనంగా, రాజకీయ నాయకులు అనంగా వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఉంటుంది. అంత స్టాండర్డ్ వెళ్ళిపోయి చిన్న చిన్న పనులు చేయించుకోవాలన్నా, చిన్న వాళ్ళు చేయించుకోవాలన్నా కూడా ఇబ్బంది పడవుతుంది. లేదా ఫోన్ చేసి నేను చెప్పానని చెప్పి పని చేయించుకోపో అంటారు. అక్కడ పని కాకపోతే ఇలా ప్రిస్టేజ్ పోతుంది. ఎవరో వస్తారు, నాకు పలానా గుడిలో ధర్మకర్త పోస్ట్ కావాలని వచ్చి అడుగుతారు. ఈలోపు ఇంకోరు ఈ సీనియర్ల సార్ కన్నా జూనియర్ సార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి కొత్త క్వార్టర్ ఉంది కదా అక్కడ, ఇప్పుడు మొత్తం కూడా లోకేష్ బాబు గారు గతం కన్నా 2014 కన్నా ముందు, 2018 కన్నా ముందు, 2023 కన్నా ముందు, అన్నిటికన్నా ముందు చాలా చక్కగా పరిణతి సాధించి పార్టీ మీద, భాష మీద, వ్యవహారాల మీద పట్టు సాధించాడని చెప్పవచ్చు. ప్రోగ్రెసివ్. ఫస్ట్లో నిజంగా కూడా అనుభవరాహిత్యం కావచ్చు, అందుకని బాగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దాని తగ్గట్టే కనిపించేది. పైగా అనుభవం లేదు కాబట్టి రాజకీయాల్లో మేకవన్న పులులు ఉంటాయి, మంచిగా మాట్లాడుతూనే ఉంటారు, పుష్పగుచ్చాలు ఇస్తూనే ఉంటారు. అసలు నువ్వు సూపరు, నీ షర్టు సూపరు, ఓ భలే మాట్లాడావు అంటుంటారు, బయటకు వచ్చి తిడుతుంటారు. ఇవన్నీ మన కళ్ళారా మనం చూసాం. నేను ఒక మీడియాలో ఉన్నా కాబట్టి అవన్నీ చూస్తాం ప్రత్యక్షంగా. ఆఫ్రికాలో ఏం మాట్లాడతాడు, ఆంధ్రికాడు ఏం మాట్లాడతాడు, అటువైపు తిరిగి ఏం మాట్లాడు, ఇటువైపు తిరిగి ఏం మాట్లాడతాడు, ఆ సార్ ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడు, ఆయన లేనప్పుడు ఏం మాట్లాడతాడు. బహుశా వాళ్ళు మర్చిపోతారు, మాకు అన్నీ గుర్తుంటాయి, ఎందుకంటే రికార్డెడ్ ఉంటాయి కాబట్టి మాకు. సో అందుకనే కదా మేము అప్పుడప్పుడు అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు అని చెప్పి క్లాష్ కొట్టి 2 వీడియోలు వేస్తుంటారు. సో అట్లా లోకేష్ బాబు గారు బాగా పరిణతి సాధించారు. ఒకవైపు పార్టీ మీద వస్తుందని అనుకున్నాం, పట్టు సాధిస్తున్నాడు అన్ని రంగాలలో, అన్ని కేడర్లో. అంటే
స్టేట్ లెవెల్ నుంచి కింది బూతింగ్ వరకు ప్రతి వ్యక్తితో పరిచయాలు పెంచుకోవడాలు, మాట్లాడడాలు. ఇదివరకు అట్లా కాదు, ఏమో తెలియదు, ఆయనకేం తెలియదు. ఏమైనా నాన్న చాటిపిల్లగాడు తెలుగుదేశం పార్టీ ఎక్కలో లెక్కలో ఏదో చూసుకునేవాళ్ళు, మెయిన్ కీలక అంశాలు. కానీ ఈరోజు మారుమూల ప్రాంతంలో ఏ శ్రీకాకుళంలో ఏ నియోజకవర్గం తీసుకుని ఓ టెక్కలు తీసుకుని ఆ పట్టణం ఆ మండలం ఆ లోపలి పోలింగ్ బూత్ పేరే అని చెప్పని కూడా చెప్తాడు. ఆ నాయకుడు మన అన్నయ్య మన తమ్ముడు సరే ఏదో మంచిగా మాట్లాడతాడు, బంధుత్వాలు కలుపుకొని అన్నయ్య అనే మాట్లాడతాడు, ఏ ఇట్రారా అని ఎట్లాంటి భాష కానీ ఏంటయ్యా అని కూడా అన్నారు. ఆ భాష కూడా చాలా చక్కగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారని పేరు. అన్నయ్య అనే పిలుస్తారు, పెద్దవాడిని కూడా గురూజీ అని పిలుస్తారు. ఇక్కడ ఏంటిది సీనియర్ లీడర్లు అంతవరకు కూడా పెద్దనాన్నలతో సమానంగానే గౌరవిస్తూ పెద్దవాళ్ళని గౌరవిస్తాడు. ఆయన వంతు తప్పేం లేదు, లోకేష్ బాబు గారు తప్పేం లేదు. కానీ ఆయన పేరు చెప్పుకోవడం ఆయన క్యాడర్ చేస్తుందో లేకపోతే మామూలుగా ఆయన అడిగారు కాబట్టి ఆయన ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ ఇంతకన్నా క్లాష్ తన తండ్రి రికమెండేషను తన సీనియర్ రికమెండేషన్తో క్లాష్లు అవుతున్నాయి. గది విషయం ఆయన చెప్పేది. ఇట్లాంటి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒక స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా, వర్గపూర్ అంటున్నారు. ఖచ్చితంగా వర్గపూర్లు వర్గం బయటికి వెళ్ళాలంటే ఎమ్మెల్యే ఎంపీలకే పడతలేదు, ముందు వాళ్ళు వెళ్ళాల్సి వస్తుందని ఈయన గమ్మత్తుగా చెప్పాడు. సరే ఏం జరిగినా కూడా ఇవి లుకలుకలు మాత్రమే. అయినా కూడా మనం దీన్ని చాలా సీరియస్గానే ఆలోచించాల్సిన విషయం వచ్చింది. ఎందుకంటే వర్గపూరు అనేది ఏ పార్టీకి కానీ ఎక్కడికి కానీ అంత సముచితం కాదు, అసంతృప్తి. ఇక్కడ నారా అండ్ లోకేష్ బాబు మధ్యలో బాబు గారికి అండ్ లోకేష్ మధ్యలో క్లాష్ నడిచింది అని ఇతను చెప్పిన వాక్యాలు చూసి నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక స్పార్క్ పుట్టిందా తెలుగుదేశం పార్టీ? స్పార్క్ అంటే నిప్పు పుట్టిందా? ఏం జరగబోతుంది, దీని ఫలితాలు ఎలా ఉండబోతుంది? సవరించుకుంటారు కదా ఏమో నేను చెప్పితే అనే ఉద్దేశంతో టాపిక్ చేస్తున్నా.